ఇవి 7 స్థానాలు వరుసగా. ఏమేంటి? పదములు, కటి, గుహ్యస్థానం, హృదయ మధ్య, మనస్సు, కంఠం, ముఖం. ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి సప్తస్థానాలు. ఈ సప్తస్థానాలు దాటి నెత్తి మీదకి వెళ్ళిందా లక్ష్మి, వాడు ఆ క్షణమే పతనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారు? చేతి వేళ్లలో లక్ష్మి ఉంటుంది కాబట్టి నెత్తి మీద 2 చేతులు పెట్టుకోవద్దు అన్నారు. మన నెత్తి మీద మనమే చేతులు పెట్టుకుంటే ఇంక వేరే వాడు శక్తి పథకాలు చేయక్కర్లా, నువ్వే వెళ్ళిపోతావు. ఈ 2 చేతులు పెట్టి నెత్తి మీద కోక్కోద్దు అంటారే కారణం అదే. నెత్తి మీద చేతులు పెట్టుకుంటే అవుతున్నవాడు లక్ష్మీదేవి పైకి చేరి తలని పగలగొడుతుంది. తల ఒకేసారి అందరికీ ఒక జంభాసుడు అంటే పరమపాపాతుడు కనుక చంపింది, కానీ తక్కిన వాళ్ళే పతనం పొందేలా చేస్తుంది, పతనోన్ముఖుల్ని చేస్తుంది, పాడేయేలా చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి? సరిగ్గా ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఆభరణం ధరించకూడదు. అందుకే మీకు ఇక్కడ పాపిటి బొట్టు కూడా ఇక్కడ దాకా రానివారు, ఇక్కడే పెడతారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తీసుకొస్తారు. కిరీటం పెట్టుకునేటప్పుడు కూడా బంగారం తగలకుండా గోడుగా ఉండేలా చూస్తారు, కారణం అదే. ఈ మస్తకం మీద కనుక ఖచ్చితంగా లక్ష్మి వెళ్ళి బంగారం అక్కడ చేరిందా అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఒక్క గురువులు ఇస్తే మాత్రం నెత్తి మీద పెడితే దోషం కాదట. తక్కిన వేళలో లక్ష్మీదేవి వాడిని పాడు చేస్తుంది. అందుకే నెత్తి మీద వెళ్ళకూడదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే లక్ష్మి ఎప్పుడు నెత్తికెక్కుతుంది? ధనాహంకారం ఉంటే, నాకు డబ్బు ఉందని ఇతరులను చులకనగా చూడటం మొదలెడితే కూడా లక్ష్మి ఇక్కడికి చేరుతుంది.